వరంగల్ కాకతీయ యూనివర్సిటీకి చెందిన 15 ఎకరాల భూమిని ఇంటిగ్రేటెడ్ స్కూల్కు కేటాయించడంపై విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. వీసీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. యూనివర్సిటీ భూమిని వెనక్కి తీసుకోకుంటే ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. కాకతీయ యూనివర్సిటీ పోరాడదాం యూనివర్సిటీ భూమి పరిరక్షణకే యూనివర్సిటీ భూములను దుర్వినియోగం చేయడం, యూనివర్సిటీ భూములను వెంచర్లు చేయడం. మెంబర్లారా చేయాలి చేతగాని వీసీ వెంటనే చేయాలి చేతగాని వీసీ వెంటనే యూనివర్సిటీ భూములను ఇండికేటర్ స్కూల్ కి కేటాయించడం, యూనివర్సిటీ చట్టాలకు వ్యతిరేకంగా ఈసీ మెంబర్లు వ్యవహరించడం. నెల 17వ తారీఖున సెక్రటేరియట్లో పాలక మండలి సమావేశంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్కి 15 ఎకరాల భూమి కేటాయించిన ఆమోదాన్ని ఏదైతే ఉందో అది తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ఈ పాలక మండలి ఈరోజు కేయూ యూనివర్సిటీ భూములకు యూనివర్సిటీ చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు వ్యవహరిస్తుంది. తక్షణమే మీ ఆమోదాన్ని వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు యూనివర్సిటీ భూమి గవర్నమెంట్ సంబంధించిన కరెంటు కానీ వాటర్ డంపు కానీ మన సిఆర్పిఎఫ్ కానీ ఇంకా అనేక రకాలమైన గవర్నమెంట్ ఆఫీసులకు పోను ఈరోజు 100 ఎకరాల భూమి అన్యాయంగా ఈ లోకల్ ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు కానీ ఈ యూనివర్సిటీ ఎంప్లాయీస్ కావచ్చు కానీ చుట్టూ ఉన్న గ్రామస్తులు కానీ ఈరోజు యూనివర్సిటీ భూమిని 100 ఎకరాలు కబ్జా చేసిళ్ళు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఈ పాలక మండలి కానీ మీకు శాతనైతే ఆ 100 ఎకరాల భూమి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ యూనివర్సిటీకి ఇచ్చి ఆ భూములలో ఒక 20 ఎకరాలలో మీరు ఇండికేటర్ స్కూల్ను కట్టుకోండి. మేము యూనివర్సిటీకి ఇండికేటర్ స్కూల్ ఏదైతే ఉందో దానికి మేము వ్యతిరేకంగా మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఆ యూనివర్సిటీ భూములలో కట్టద్దు, ఏమైనా మీకు యూనివర్సిటీలో కట్టాల్సుకుంటే కబ్జా అయిన భూములలో కట్టమని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ యూనివర్సిటీ భూమి ఏదైతుందో దానికి చుట్టూ పరాలు కూడా తిప్పవలసిన అవసరం ఉన్నది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ లేని ఏడాది పెద్ద ఎత్తున ఈ కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మీ గద్దె దింపడానికి మేము పూనుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. నా పేరు మరి మహేష్, PDS డిస్ట్రిక్ట్ సెక్రటరీ.